హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ అమెరికా ఇండియన్స్కి ఫాస్ట్ ట్రాక్ లైన్లో గ్రీన్ కార్డ్ ఇవ్వబోతుందా? ఈ విషయం గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకో. ఆగస్టు 11, 2025న డిగ్నిటీ ఆఫ్ యాక్ట్ 2025 కింద మరొక కొత్త బిల్లును అయితే హౌస్లో ప్రవేశపెట్టడం జరిగిందండి. ఈ బిల్లు పాస్ అయితే కనుక హౌస్లో లాగా మారితే ఇండియన్స్కి ఇది చాలా అంటే చాలా పెద్ద గుడ్ న్యూస్ అవుతుందండి. డిగ్నిటీ ఆఫ్ యాక్ట్ కింద మనకి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏంటనేది నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగిందండి. మీకు ఎవరైనా చూడాలి అనుకుంటే ఆ వీడియో చూడొచ్చు. మెయిన్ పాయింట్ ఏంటి అంటే మనకి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ డిగ్నిటీ ఆఫ్ యాక్ట్ 2025 కింద కంట్రీ క్యాప్ అండి. ఇండియాకి 7% కంట్రీ క్యాప్ ఉంది. దాన్ని డబల్ చేస్తారు. ఓన్లీ ఇండియాకి కాదండి, చైనా, మెక్సికో ఇలా కంట్రీ క్యాప్ ఉన్న అన్ని కంట్రీస్కి వాళ్ళ కంట్రీ క్యాప్ ఎంతైతే ఉందో దాన్ని డబల్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇండియాకి అయితే 7% ఉంది, 15% చేస్తారు. తద్వారా సంవత్సరాల తరబడి గ్రీన్ కార్డుకి వెయిట్ చేస్తున్న వాళ్ళ బ్యాక్లాగ్స్ మొత్తం షార్ట్ పీరియడ్లో ఒక 5 ఇయర్స్లోనే 10 ఇయర్స్లోనే మొత్తం క్లియర్ చేయాలి. దానికోసం యుఎస్సిఎస్ వాళ్ళకి కొంత ఫండ్స్ అయితే అలాట్ చేయాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్కి కొంత ఫండ్స్ అయితే అలాట్ చేయాలి అని ప్రపోజల్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ డిగ్నిటీ ఆఫ్ యాక్ట్ 2025 కింద మరొక కొత్త ప్రపోజల్ అయితే పెట్టడం జరిగిందండి. అదేంటి అని అంటే, ఎవరైతే సంవత్సరాల తరబడి గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళు $20,000 యూఎస్ఏఎస్ వాళ్ళకి పే చేసి ఫాస్ట్ ట్రాక్ లైన్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. అలా ఎంటర్ అయిన వాళ్ళకి వితిన్ 3 months లోపు వాళ్ళకి గ్రీన్ కార్డ్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. అలాగని 2 years బ్యాక్ నేను గ్రీన్ కార్డు క్యూలోకి ఎంటర్ అయ్యాను, నేను అప్లై చేసుకోవచ్చు అంటే ఎలిజిబుల్ కాదండి. వాళ్ళు ఎవరైతే 10 సంవత్సరాల నుంచి గ్రీన్ కార్డు క్యూలో ఉన్నారో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ ఫాస్ట్ ట్రాక్ లైన్కి ఎలిజిబుల్ అవుతారు. అంతేకాకుండా EB2, EB3 ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డు, EB2, EB3 ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డు, ఈ 3 ఆప్షన్స్ కింద ఉండి 10 సంవత్సరాల నుంచి గ్రీన్ కార్డు క్యూలో ఉండి ఆ తర్వాత $20,000 కడితేనే అలాంటి వాళ్ళు మాత్రమే ఈ ఫాస్ట్ ట్రాక్ లైన్కి అయితే ఎలిజిబుల్ అవుతారండి. ఈ ఫాస్ట్ ట్రాక్ లైన్లోకి ఎంటర్ అయ్యారు అని అంటే వితిన్ 3 months లోపు గ్రీన్ కార్డ్ అయితే వస్తుందండి. ఇది కొత్తగా పెట్టిన ప్రపోజల్ అనమాట. ఈ ప్రపోజల్ పాస్ అయితే ఫస్ట్ గుడ్ న్యూస్ అయ్యేది మన ఇండియన్స్కేనండి. ఎందుకంటే మన ఇండియన్స్ సంవత్సరానికి లక్షల్లో అమెరికాకు వస్తూ ఉంటారు, వేలల్లో గ్రీన్ కార్డుకి అప్లై చేస్తూ ఉంటారు. కానీ 10ల్లో కూడా ప్రతి సంవత్సరం గ్రీన్ కార్డులు మన ఇండియన్స్కి రావండి. ఈ అమెరికా సంవత్సరానికి 100 గ్రీన్ కార్డులు రిలీజ్ చేస్తే అందులో మనకి కంట్రీ క్యాప్ వల్ల వచ్చేది కేవలం 7 గ్రీన్ కార్డులు ఇండియన్స్కి వస్తాయి అన్నమాట. కానీ మన వాళ్ళు అప్లై చేసేవాళ్ళు లక్షల్లో ఉంటారనమాట గ్రీన్ కార్డుకి. కానీ 10ల్లో కూడా మనకి గ్రీన్ కార్డులు రావు సంవత్సరానికి. దీనివల్ల ఇలాంటి ఫాస్ట్ ట్రాక్ వల్ల ఎక్కువగా యూజ్ అయ్యేది మన ఇండియన్స్కి, చైనీస్కి, మెక్సికన్స్కి ఎక్కువగా యూజ్ అవుతుందండి ఇలాంటి కొత్త ప్రపోజల్ అనేది. ఎవరైనా గ్రీన్ కార్డుకి అప్లై చేసుకోవాలి అనుకుంటే ముందు వాళ్ళు లేబర్ అప్రూవల్ ఉండాలి వేజ్కి సంబంధించి, ఆ తర్వాత పర్మ అప్రూవల్ ఉండాలి, ఆ తర్వాత I-140 కంప్లీట్ అవ్వాలి. ఇలా అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు గ్రీన్ కార్డు క్యూలోకి ఎంటర్ అయ్యి ఉండాలి. అలాంటి వాళ్ళు 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఉండాలి, 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే ఇదేంటి 10 సంవత్సరాలైనా గ్రీన్ కార్డ్ రాదంటే రాదండి. ఇక్కడ దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. ఒక ఫ్యామిలీ 2010 ఏప్రిల్లో అనుకుంటాను అమెరికాకు వచ్చారండి మనకు తెలిసిన వాళ్ళు. కానీ H-1B మీద వచ్చిన వాళ్ళు 6 years మాత్రమే H-1B మీద ఇక్కడ ఉండడానికి ఎలిజిబుల్ అవుతారు. 6 years తర్వాత వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. కానీ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కంప్లీట్ అంటే I-140 కంప్లీట్ అయితే మాత్రం వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు అనమాట. మేము గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకొని ఉన్నాము అని చెప్పి I-140 బేస్ చేసుకొని వాళ్ళు ఇక్కడ కంటిన్యూ అవుతుంటారు. ఎవ్రీ 3 yearsకి వీసా రెన్యువల్ చేయించుకుంటూ ఉంటారు. సో పర్మ్ అప్రూవల్ అవ్వాలి, I-140 అప్రూవల్ అయ్యింది వాళ్ళకి. ఎప్పుడంటే 2015లో, అంటే 5th yearలో వాళ్ళు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలకి వాళ్ళ కంపెనీ వాళ్ళకి I-140 కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు 2015 కదండి వాళ్ళకి I-140 కంప్లీట్ అయింది. ఇది 2025, 10 సంవత్సరాలు అయింది. సో ఇప్పుడు ఒకవేళ ఈ బిల్లు పాస్ అయ్యేలాగా మారితే కనుక ఈ సంవత్సరం వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ కింద అప్లై చేసుకొని వాళ్ళ గ్రీన్ కార్డు పొందొచ్చు. కానీ ఈ రోజుకి వాళ్ళ గ్రీన్ కార్డు లేదు. వాళ్ళు వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా.
సో 15 సంవత్సరాలైనా గ్రీన్ కార్డ్ లేదు కదండి. 10 years అయింది ఆల్మోస్ట్, అయినా గ్రీన్ కార్డ్ రాలేదు కదా I-140 కంప్లీట్ అయిన తర్వాత. ఇంకొకరిది కూడా చెప్తానండి, వాళ్ళు కూడా 2009లోనో 2008లోనో వచ్చారు. కానీ వాళ్ళకున్న బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 6th yearలో వేసారంట పర్ము. అప్పటికే పర్ము కూడా కంప్లీట్ అవ్వాలి వాళ్ళకి, అంటే 7th year ఎంటర్ అయ్యింది. వాళ్ళు ఉండకూడదు ఇక్కడ, కానీ ఆ పర్ము బేస్ చేసుకొని అటార్నీ దగ్గరికి వెళ్ళి మేము పర్ము ఇంకా అప్రూవల్ రాలేదు, దానికోసం వెయిట్ చేస్తున్నామని చూపించి దాని మీద బేస్ చేసుకొని ఇంకొక 1 year ఎక్స్టెన్షన్ ఉండొచ్చండి ఇక్కడ, ఒకవేళ పర్మ్ వేసి ఉంటే కనుక. సో అలా వాళ్ళు 7 years అయిందండి వాళ్ళకి I-140 అవ్వడానికి. 7 years అయితే ఇప్పటికీ వాళ్ళు వేసి అన్నాళ్ళండి 2015కో ఏమో అయ్యి ఉంటుంది, ఇప్పుడు 2025. సో ఇప్పుడు వాళ్ళు గ్రీన్ కార్డ్ ఫాస్ట్ ట్రాక్లోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట నెక్స్ట్ ఇయర్కి. సో ఇలా సంవత్సరాల తరబడి 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా గ్రీన్ కార్డులు రాక క్యూల్లో అల్లాడిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇండియన్స్. అంతేకాకుండా వాళ్ళ పిల్లలు ఇక్కడ పుట్టకపోయినా కొంతమంది ఇక్కడ కంప్లీట్గా చదువుకొని ఉంటారు. ఈ డిపెండెంట్స్కి కూడా నేను ఈ విషయం చెప్పడం మర్చిపోయానండి. డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. 20 years కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి, డిపెండెంట్గా ఉండడానికి లేదు, H4 మీద ఉండడానికి వీలు లేదు. సో మళ్ళీ ఇండియాకి వెళ్ళి F1 మీద అమెరికాకి రావాలన్నమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయడం కోసమే మెయిన్గా ఎంప్లాయర్కి సపోర్ట్గా కూడా ఉంటుందండి. ఎందుకంటే కొంతమంది ఎంప్లాయీస్ని ఇండియా నుంచి తీసుకొచ్చి ఇక్కడే ఉంచుకోవాలనుకుంటారు. మల్టీ టాలెంట్ పీపుల్ అయితే అలాంటి వాళ్ళని బయటికి పోనివ్వకూడదని ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఇది మంచి యూస్ఫుల్ అవుతుందన్నమాట ఈ ప్రాసెస్ అనేది. సో ఈ విధంగా మనం గ్రీన్ కార్డ్కి అయితే అప్లై చేసుకుంటూ ఉంటామండి. ఇలా చాలానే వస్తున్నాయి ప్రపోజల్స్, బట్ లాస్ట్ 4 days నుంచి ఈ కొత్త ప్రపోజల్ మీద అయితే సీరియస్గా డిస్కషన్ జరుగుతుందండి హౌస్లో. ఒకవేళ ఇది పాస్ అయితే కనుక ఇండియన్స్కి ఇది మామూలు గుడ్ న్యూస్ కాదండి, భీకరమైన గుడ్ న్యూస్. చాలా మందికి గ్రీన్ కార్డులు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎక్కువ శాతం మన ఇండియన్సే గ్రీన్ కార్డు క్యూలో ఎక్కువ మంది ఉంటున్నారండి. ఫస్ట్ ఇండియన్స్ ఉంటారండి, ఆ తర్వాత చైనీస్, ఆ తర్వాత మెక్సికన్స్, ఆ తర్వాత ఫిలిపియన్స్, ఇలా కొన్ని కంట్రీస్ వాళ్ళు ఉంటారనమాట ఎక్కువగా. మన వాళ్ళు మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వేలల్లో కాదండి లక్షల్లో వేస్తున్నారు గ్రీన్ కార్డు అప్లికేషన్స్. మనకి కనీసం మనకి 10లో కూడా రావటం లేదు కాబట్టి అదొక పెద్ద అడ్వాంటేజ్ అవుతుందన్నమాట ఈ బిల్లు పాస్ అయితే మన ఇండియన్స్కి. ఎవరైతే 10 సంవత్సరాల నుంచి క్యూల్లో ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ ఈ ఫాస్ట్ ట్రాక్లో $20,000 అంటే ఇక్కడ ఉండేవాళ్ళు, అది 15 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండే వాళ్ళకి పెద్ద విషయం ఏం కాదండి, అది పెద్ద అమౌంట్ కూడా కాదు. అన్ని 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండే వాళ్ళకి సో ఈజీగా కట్టుకోవచ్చు, ఈజీగా పే చేయొచ్చు అనమాట. $20,000 అంటే సో ఈజీగా పే చేస్తారు, ఇమ్మీడియట్గా గ్రీన్ కార్డు పొందే అవకాశం ఉంటుంది అనమాట. ఈ బిల్లు పాస్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఉందంటే 80% వరకు పాస్ అయ్యిద్ది అని చెప్తున్నారండి. మరి పాస్ అయిద్దా లేదా వేచి చూడాల్సిందే, మనం ఏమి చేయలేం కదా. పాస్ అయితే మాత్రం మనందరికీ, మన ఇండియన్స్ ఎవరైతే ఇక్కడ పాపం 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి గ్రీన్ కార్డు రాక ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే నేను రీసెంట్గా విన్నది ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. వాళ్ళు దాదాపు 12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారట, ఇల్లు కొనుక్కున్నారు. 12 సంవత్సరాలు అయింది కదండి, ఏం కాదులే వస్తుందిలే గ్రీన్ కార్డు, ఇంకా కనీసం 3-4 ఏళ్ళకైనా వస్తుందని చెప్పి ఇల్లు కొనుక్కున్నారు. ఇల్లు కొనుక్కున్నాక ఒక 5 monthsకో ఏమో అతనికి జాబ్ పోయింది. ఇప్పుడు ఇండియాకి వస్తే ఆ ఇల్లు ఇక్కడేం పెద్ద అమ్ముడు పోవటం లేదండి, చాలా డల్గా ఉందన్నమాట. కొనేవాళ్ళు లేక అమ్మేవాళ్ళు ఎక్కువయ్యి, కొన్ని స్టేట్లో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండే స్టేట్లో అయితే ఇళ్ళ రేట్లు భయంకరంగా పడిపోయినాయి అంట. నాకు తెలియదు, ఎందుకంటే మనం ఏమి చూడం కాబట్టి, కొత్త ఇల్లు కొనాలి చెయ్యాలి అని మనం చూడం కాబట్టి మనకు తెలియదు. బట్ చెప్తున్నారు అలా చాలామంది ఇబ్బంది పడుతున్నారండి ప్రజెంట్ సిచ్యువేషన్లో. గ్రీన్ కార్డు ఉందనుకోండి అలాంటి వాళ్ళకి భయం ఉండదు కదా, కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. జాబ్ పోయినా పెద్ద నష్టం ఏం లేదు, ఏదో ఒక జాబ్ చేసుకొని గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకోగలరు అనమాట. సో ఇదండి కొత్తగా హౌస్లో పెట్టిన కొత్త ప్రపోజల్. ఈ బిల్లు పాస్ అయితే కనుక మన ఇండియన్స్కి చాలా మంచి గుడ్ న్యూస్ అవుతుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.